నమస్తే. వేసవి వేడి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు లేదా ఎయిర్ కండిషన్లను తరచుగా వాడతారు. ఏసీ నుంచి వచ్చే చల్లని గాలి సుదీర్ఘ కాలం కళ్లకు ముప్పు తెస్తుంది. ఏసీ చల్లదనానికి ఎక్స్పోజర్ గాలి నుంచి తేమ లాక్కుంటుంది. ఫలితంగా కళ్ళు పొడిబారతాయి. రోజుకు 6 నుండి 7 గంటల పాటు స్క్రీన్ చూడడం వలన డ్రై ఐ సిండ్రోమ్ సమస్య పెరుగుతుంది. డ్రై ఐ సిండ్రోమ్ లక్షణాలు: కళ్ళమంట, దురద, ఎర్రగా మారడం, చూపు మందగించడం, కళ్ళ నుంచి నీళ్లు కారడం, పుసులు రావడం, వెలుగును తట్టుకోలేకపోవడం లాంటివి డ్రై ఐస్ సిండ్రోమ్ వలన కనిపిస్తాయి. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్, కాలుష్యం, నిద్ర లేకపోవడం ఈ రుగ్మతను పెంచుతాయి. ఏసీలో ఎక్కువ గంటలు ఉండడం వలన నష్టాలు: చర్మం పొడిబారడం. ఏసీ వలన వాతావరణంలో తేమ తగ్గిపోవడం వలన చర్మం, కళ్ళు పొడిగా మారతాయి. చర్మం బాగా దెబ్బతింటుంది. నిర్జలీకరణం: ఏసీ చల్లని గాలి కారణంగా శరీరం డీహైడ్రేషన్కు గురి కావచ్చు. అందువల్ల ఏసీ వాడకాన్ని తగ్గించాలి. శ్వాస సమస్యలు: ఏసీ ఫిల్టర్ల నిర్వహణ సరిగ్గా లేకపోతే దుమ్ము, ఫంగస్ వలన అలర్జీలు లేదా ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి బలహీనం: మనం అకస్మాత్తుగా ఏసీ గాలి నుండి బయటి వేడిలోకి వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా జలుబు లేదా ఫ్లూ వస్తుంది. కీళ్లు, కండరాలలో దృఢత్వం: ఏసీ చలిలో ఎక్కువసేపు ఉండడం వలన ఆర్థరైటిస్ తీవ్రమవుతుంది. కీళ్లు, కండరాలలో దృఢత్వం తగ్గిపోతుంది. బద్ధకం, అలసట: నిరంతరం ఏసీలోని చల్లటి గాలికి గురి కావడం వలన మీ శరీరం బద్ధకంగా ఉండి చురుగ్గా ఉండలేదు. ఇది శరీర శక్తిని ప్రభావితం చేస్తుంది. తలనొప్పి, సైనస్: ఏసీ నుండి వచ్చే చల్లని పొడి గాలి సైనస్ రద్దీని కలిగిస్తుంది. ఈ సమస్య తలనొప్పి లేదా మైగ్రేన్లకు దారితీస్తుంది. వెంటిలేషన్ లేకపోవడం: మూసివేసిన ఏసీ గదులలో నివసించడం వలన స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ తీసుకోవడం పరిమితమవుతుంది. దీనివల్ల ఊపిరి ఆడకపోవడం, అలసటగా అనిపిస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఏసీ ఉష్ణోగ్రతను అత్యంత తక్కువ స్థాయిలో ఉంచకుండా చూడాలి. దీని నుంచి వచ్చే గాలి నేరుగా శరీరానికి తాకకుండా చూసుకోవాలి. గదిలో తేమ ఉండేలా పరిరక్షించే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. ఎల్లప్పుడూ శరీరం హైడ్రేటెడ్గా ఉండాలి. స్క్రీన్ను వాడేటప్పుడు తరచుగా కళ్లను ఆర్పుతూ ఉండాలి. పొడి వాతావరణంలో రక్షణ కళ్లద్దాలను వినియోగించాలి. కళ్లను తడిగా ఉంచుకోవడానికి అవసరమైన మందులను వైద్యుల సూచనల మేరకు వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం: డ్రై ఐస్ సిండ్రోమ్ను నిర్లక్ష్యం చేస్తే అది కార్నియాను దెబ్బతీస్తుంది. దీంతో కంటి చూపు పోవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే కంటి చుక్కలు, మందులతో చికిత్స సులభం. వ్యాధి ముదిరితే శస్త్రచికిత్స చేయవలసి రావచ్చు.